మీరు నెట్వర్క్ లేకుండా కూడా చెల్లించగల యూపీఐ వ్యవస్థ త్వరలో రానుంది. జాతీయ చెల్లింపు సంస్థ ఆఫ్లైన్ యూపీఐ చెల్లింపుల్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులు స్మార్ట్ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ప్రత్యేకంగా విమానాలు, అండర్ గ్రౌండ్ రైళ్ల వంటి ప్రాంతాల్లో ఉపయోగపడే ఈ విధానం డిజిటల్ చెల్లింపుల సౌలభ్యాన్ని పెంచుతుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయగలిగే సరికొత్త సాంకేతికత త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ చేయాలంటే మొబైల్ డేటా లేదా వైఫై తప్పనిసరి. కానీ త్వరలో కేవలం ఫోన్ను ట్యాప్ చేస్తే చాలు, నెట్ లేకుండానే చెల్లింపులు పూర్తి చేసే వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత్ ఇప్పుడు మరో ముందడుగు వేయబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పీసీఐ యూపీఐలో కొత్త ఆఫ్లైన్ ట్యాప్ అండ్ పే విధానాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ లేకున్నా ఎన్ఎఫ్సీ సదుపాయం ఉన్న మొబైల్ ఫోన్ను వ్యాపారి పరికరానికి ట్యాప్ చేస్తే చెల్లింపు పూర్తవుతుంది. ప్రస్తుతం ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ విధానానికి భిన్నంగా ఇది పూర్తిగా ట్యాప్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ విధానం ముఖ్యంగా నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా విమాన ప్రయాణ సమయంలో, భూగర్భ మెట్రో స్టేషన్లలో, మారుమూల గ్రామాల్లో లేదా ప్రకృతి విపత్తుల సమయంలో మొబైల్ సిగ్నల్ లేకపోయినా చిన్న మొత్తాల లావాదేవీలు సులభంగా చేయొచ్చు. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒక్కో ఆఫ్లైన్ లావాదేవీకి 2,000 రూపాయల వరకు మాత్రమే పరిమితి ఉండే అవకాశం ఉంది. ఆఫ్లైన్లో చెల్లింపు పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆ సమాచారం బ్యాంకు సర్వర్లతో అకౌంటింగ్ అవుతుంది. ఈ కొత్త సేవ యూపీఐ లైట్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే అవకాశం ఉంది. అంటే వినియోగదారుడు ముందుగానే కొంత మొత్తాన్ని యూపీఐ లైట్ వ్యాలెట్లో లోడ్ చేసుకుంటే అదే మొత్తంతో ఆఫ్లైన్ చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటికే జూన్ 2026లో యూపీఐ 22.72 బిలియన్ లావాదేవీలు నిర్వహించింది. ఇది 28.92 లక్షల కోట్ల రూపాయల విలువైంది. ఇది భారతదేశపు డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో యూపీఐ ప్రాముఖ్యాన్ని చూపిస్తుంది. అయితే ఈ సేవను వినియోగించాలంటే ఎన్ఎఫ్సీ సపోర్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్ అవసరం. అలాగే వ్యాపారి వద్ద కూడా ఎన్ఎఫ్సీ ఆధారిత చెల్లింపు పరికరం ఉండాలి. ప్రస్తుతం ఈ సదుపాయం దశలవారీగా అమల్లోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ సమస్యల కారణంగా చెల్లింపులు నిలిచిపోవడం గతం కానుంది. చిన్న కొనుగోళ్లు, అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులు మరింత వేగంగా, సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తానికి డిజిటల్ ఇండియా ప్రయాణంలో మరో కీలక అడుగుగా ఈ ఆఫ్లైన్ యూపీఐ ట్యాప్ అండ్ పే టెక్నాలజీ నిలవనుంది. నెట్ లేకపోయినా డిజిటల్ చెల్లింపులు చేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. ఈ కొత్త సేవ ఎప్పుడు ప్రారంభమవుతుందనే అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.